హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. మనతో పాటు అమ్మవారి ఉపాసకులు ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. హరీష్ గారు, ఈ మధ్యన మీరు చూసే ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి చాలా మంది కంపారిజన్ చేస్తున్నారు. విజయ్ని చూసి పవన్ కళ్యాణ్ నేర్చుకోమని చెప్పి చాలా మంది ఆయన సీఎం అవగానే కొంతమంది సూచనలు ఇస్తున్నారు. గతంలోనేమో పవన్ కళ్యాణ్ గారిని చూసి విజయ్ గారు నేర్చుకోవాలని చెప్పి చాలా మాట్లాడారు. ఇప్పుడు ఆయన సింగిల్ గా సీఎం అయిపోయారు, ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎం గానే మిగిలిపోతారు అనేటువంటి మాటలు రాజకీయంగా కావచ్చు బయట కూడా చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యేటువంటి యోగ్యత ఉందా లేదా, ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు మన విజయ్ సీఎం అవుతాడా అవలేదా అని ఇదే ఇంటర్వ్యూలో మీరు నన్ను క్వశ్చన్ అడిగారు. అయ్యా అని చెప్పేసి మీరు ముందే చెప్పేశారు అన్నాను. మరి మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎంలు ఈ చిన్న చిన్న పోస్టులు కాదు, అసలు స్టేట్ గవర్నమెంట్లో ఉండడు ఆయన. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో చిన్న చిన్న మినిస్టర్ పోస్టులు, సహాయ మంత్రులు ఇవన్నీ ఉండవు. ఆయన ఏ రేంజ్కి వెళ్ళిపోతాడో చెప్తే అందరూ కుర్చీల్లో కూర్చోవాలి, ప్రేక్షకులందరూ ఏదో ఒకటి పట్టుకుని కూర్చోవాలి, అది పడిపోతారు కింద. అటువంటి పోస్ట్కి వెళ్తాడు. అదే పోస్ట్ చెప్దాము. ముందుగా మనం ఏంటంటే ఫస్ట్ పోలికలు అనేటటువంటివి కాంటెంపరీస్కి పోల్చడం సామాన్యం. ఒక స్టూడెంట్ ఎప్పుడైతే 100 మార్క్స్ అరే ఆడికి 99 వచ్చింది, నీకేంటి తక్కువ వచ్చినాయి అని ఇలా ఇంట్లో ఎలా అయితే పోలుస్తారో ఆ విధంగా అలా పోల్చుకుంటూ ఇప్పుడు ఈ రాజకీయాల్లో పోల్చడం అలా కాదు. ఒకే క్లాస్మేట్స్ ఇద్దరు కూడా సీఎంలు అవ్వడం చరిత్రలో అసంభవం అయి తీరారు. ఎక్కడ అంటే జయలలిత అండ్ సీనియర్ ఎన్టీ రామారావు. వాళ్ళిద్దరూ కూడా క్లాస్మేట్స్, అంటే సినిమా రంగంలో చేశారు. వాళ్ళిద్దరూ చేసిన తర్వాత క్లాస్మేట్స్ లాగా చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఆంధ్రాకి ఈయన సీనియర్ ఎన్టీఆర్ గారు మరి సీఎం అయినప్పుడు తమిళనాడులో సీఎం అక్కడ అయింది. అలాగే ఇక్కడ పోలికలు అలా పాల్చాల. పవన్ కళ్యాణ్ గారు ఏకంగా సెంట్రల్ లెవెల్లో ప్రధానమంత్రి స్థాయిలో అయ్యేటటువంటి పుష్కలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇది ఇప్పుడు చెప్తే అందరికి అవునా అంటారు, కానీ అప్పుడు రాజకీయాల్లోకి ఎంటర్ అయితే 2 yearsలో రాజకీయాలు ఏం చేస్తాడులే అమ్మ, అక్కడ స్ట్రాంగ్ స్టాలిన్ ఉన్నాడు, ఇక్కడ అన్నాడీఎంకే పార్టీ ఉంది, 15 ఓట్లే వస్తాయి అని మొత్తం అందరు నన్ను భయపెట్టారు. నేను సీఎం అవుతాడు రామర్రో, వస్తాయి సీట్లు, విజయ్కి హవా నడుస్తుంది, చెన్నైలో చదువుకున్నాను, ఐఐటీలో నాకు తెలుసు చెన్నై ట్రెండ్, అక్కడ కూడా మమతా బెనర్జీ ఓడిపోతుంది, మాకు ఆనంద్ మార్గ్ ఆశ్రమం, మన ఆనంద్ మార్గ్ ఆశ్రమం తెల్జలాలో లేక్ గార్డెన్స్ కలకడాలోనే ఉంది, మమతాని దింపేస్తారని తెలుసు నాకు. అయినా ఎవడు నమ్మల, నన్ను భయపెట్టారు. అలాగే ఇప్పుడు ప్రధానమంత్రి అవుతాడంటే పవన్ కళ్యాణ్ గారే నమ్మరేమో, కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర గొప్ప వ్యక్తిత్వం ఉంది. ఆయన మీద ఆయనకు నమ్మకం. సనాతన ధర్మం, సనాతని నరేంద్ర మోడీ గారు వచ్చి ఏ సనాతని అంటూ ఆయన రెస్పెక్ట్ ఇస్తారు, ప్రేమగా పిలుస్తారు. చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ మీ సనాతని ఎక్కడ అని అడుగుతారు. అలాగే ఆయన ఇంటికి వెళ్ళారు, అది ఆయన చేసుకున్న రెప్యుటేషను. అక్కడ పోలికలు చూసినప్పుడు మామూలు జనం, పామర జనం ఏమనుకుంటారంటే మామూలు జనానికి ఏదో అంటారంతే. వాళ్ళ అభిమానుల్ని ఎప్పుడు కూడా మనం ప్రేమించాలి, వాళ్ళ అభిమానులను వాళ్ళు ప్రేమిస్తారు చక్కగా. కాబట్టి అది సరదాగా చేసేటటువంటి ప్రేక్షకులు సరదాగా చేసేటటువంటి ట్రోలింగే నిజమవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రధాన అవుతారు అని చెప్పి ట్రోలింగ్ చేస్తున్నారు, అది వాస్తవం అవుద్ది ఆయన జాతకంలో. ఆయన ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈయన విజయ్ గారిని నేను ఇంటర్వ్యూ చెప్పిన తర్వాత ప్రధాని, అదే మన సీఎం విజయ్ అని పెట్టారు. నేను మర్చిపోయింది, నాకు ఏంటర్ బాబు ఏంటి సీఎం అవడం, సీఎం తర్వాత మన త్రిషాకి ఒక మినిస్టర్ పోస్ట్ వస్తుంది అని అంటే ఖచ్చితంగా ఆమె జాతకం చూశాను. నేను జాతకం చూస్తే ఖచ్చితంగా కుజుడు రవి ఇద్దరు వెరీ స్ట్రాంగ్గా మేషరాశిలో రాజ్యస్థితిలో ఉన్నారు. ఆమెకి చూసి ఓహో అయితే అవుతుందన్నమాట అని చెప్పి ఇప్పుడు చూడండి, కావాల్సి ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 5 years టైంలో త్రిష ఏదో ఒక క్యాబినెట్ మినిస్టర్ పోస్ట్ కొడుతుంది, చేస్తుంది అనమాట. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ప్రజల యొక్క 21 సీట్లు కొట్టేశారు మొత్తం. అది ప్రజల నుంచి అభిమానం. నెక్స్ట్ వ్యతిరేకత ఎక్కడ లేదు ఆయనకి. అలాగే పవన్ గారు కూడా ఈ యొక్క ఆంధ్ర పాలిటిక్స్ మీద అవసరం లేదు ఆయనకి, సెంట్రల్ లెవెల్కి వెళ్తారు. ఇప్పుడు చిన్న చిన్న పోస్టులు అండి అయ్యి కోట్ల ఆయన సీఎం చాలా చిన్న పోస్టు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అనేది చాలా చిన్న పోస్టు. ఆయన ఏదో ఆనరబుల్గా గౌరవ సలహాదారుల కింద గౌరవంగా వీళ్ళు ఎలాగైతే ఇస్తారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు
కొంతమందికి నామినేటెడ్ పోస్టులు గౌరవ సలహాదారులుగా ఉండండి, అడ్వైజర్ అని ఇస్తారు. అలా ఆయన మా ఆంధ్ర ప్రజల మీద ప్రేమతో ఆయన చేస్తున్నాడు తప్ప ఆయన భవిష్యత్తు మీద ఆయనకి స్పష్టమైన అవగాహన ఉంది. ఆయన పిఎం అవుతాడని ఆయనకు తెలుసు. తెలుగు వాళ్ళల్లో పిఎం పివి నరసింహారావు అయ్యాడు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ పిఎం తెలుగువాడు పవన్ కళ్యాణ్ అవుతాడు. నేను ప్రూఫ్స్ కూడా చూపించగలను. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన కాలజ్ఞానంలో రాస్తూ గాంధీ అనేటటువంటి వైశ్యుడు గుజరాత్ నుంచి పుడతాడు పోర్బందర్లో అని రాశాడు. కావలసిన కాదని చెప్పమనండి ఎవరినైనా. పుట్టాడు, చేశాడు, స్వాతంత్ర తీసుకొస్తాడు, బ్రిటిష్ వాళ్ళు తోల్తాడని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ నరేంద్రుడు పుడతాడు, నరేంద్ర మోడీ, ఆయన చెప్పి సుదీర్ఘ పాలన చేస్తాడు, జరుగుతోంది. పవనుడు పుడతాడు అని చెప్పారు. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం మొత్తం ఆ మఠాలే నన్ను సంప్రదిస్తాయి. తాళపత్ర గ్రంథాలన్నీ నేను చూసినోండి కాబట్టి అవన్నీ నాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మన పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఏదో ఒక రోజున, నేను వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ని. నన్ను అడిగారు చాలామంది, ఏంటండి గురుగారు అంటే, మా గురుగారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు. మేము జ్యోతిష రంగాన్నే శాసించాం రాజమండ్రిలో. ఆయన పేరు తెలియనటువంటి వాళ్ళు లేరు. మొత్తం ప్రపంచం అంతా ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీ స్థాపించి దాని అధ్యక్షుడిగా ఉంటూ ఆయన దగ్గరికి నేమాని రామశాస్త్రి గారు కాకినాడ నుంచి, రేలంగి తంగిరాల ప్రభాకర్ పూర్ణయ్య గారు ఫాదర్స్ వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు మొత్తం ఎక్కడున్నా. అలాగే వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ అయినటువంటి శకుంతలాదేవి, ఆమె లాస్ట్ 10 years మా గురుగారు మధుర కృష్ణ శాస్త్రి గారు జ్యోతిష సదస్సులు కండక్ట్ చేస్తుంటే అక్కడికి వచ్చేవారు ఆవిడ. అలాగే బెంగళూరు వెంకట్ రామన్ మా ఆస్ట్రాలజికల్ మ్యాగజైన్ అని బెంగళూరు నుంచి రన్ చేసే ఆయన వచ్చేవారు జ్యోతిష సదస్సులకి. మేము అనుపమా బెనర్జీ శకుంతలాదేవి గారి కుమార్తె అయినటువంటి అనుపమా బెనర్జీకి ముహూర్తం మా గురుగారు పెట్టారు. ఆ క్యాలిక్యులేషన్స్ అని నా ముందు చేశారు. కాబట్టి అటువంటి క్యాలిక్యులేషన్స్తో నేను చెప్తున్నాను. ఇంతవరకు నేను చెప్పింది ఏది ఫెయిల్ కాలేదు. వరల్డ్ కప్ గురించి మనం చేసాం కదా, వరల్డ్ కప్ వస్తుంది అని అంటే బూమ్రా 4 వికెట్లు అంటే 4 ఎలాగండి గురుగారు అన్నావు, 4 కొట్టాడు. తర్వాత మనకి అభిషేక్ శర్మ అందులో ఫామ్లో లేడండి, తీసుకుంటారంటే తీసుకుంటారన్నాను. తీసుకున్నారా? మళ్ళీ స్కోర్ ఒక 10 కొడతారన్నాను, కొట్టారా? అది వరల్డ్ కప్ ప్రూవ్ అయిందా? తర్వాత ఈ అస్సాంలో బీజేపీ మళ్ళీ హ్యాట్రిక్ వస్తుందన్నాను. కేరళలో యూడిఎఫ్ వస్తుందన్నాను, వచ్చింది. అలాగే మన విజయ్ గెలుస్తారన్న, స్టాలిన్ ఓడిపోతాడని చెప్పాను, ఓడిపోయాడు. అలాగే బెంగాల్లో మమతా బెనర్జీ తుక్కు అయిపోతుంది, బీజేపీ వస్తుందన్నాను, వచ్చింది. నేను అదే ఎక్స్పీరియన్స్తో, అదే ఎక్స్పర్టైజ్తో, అదే జగన్మాత అయినటువంటి ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి సామే వసుధ జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతి అక్షరమాలకే అక్షరమాలం కృతే ఐం మత వాగ్వాదిన్యై స్వహ. ఆ వాగ్వాదిని యొక్క వాక్కుతో నేను చెప్తున్నాను. మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి మన పవన్ కళ్యాణ్ గారు మిలిటరీ వ్యాన్ వేసుకొచ్చారు. వారాహి పేరు పెట్టారు, అమ్మవారి పేరు పెట్టినప్పుడు ఆయన ఒక మిలిటరీ ఆఫీసర్ కొడుకు. ఆయన తెలీదా ఆర్మీ గురించి? ఆర్మీ కలరు, ఈ కలరు టెక్నికల్గా ఆర్మీ వాళ్ళు ఎవరు, ఆర్మీ కలర్ అది అని అన్నారు. అన్నీ చూసుకున్నాడు రా బాబు, ఆయన వాహనం ఎవడో ఆపలేడు, వారాహి వెళ్ళిపోద్ది అన్నాను. వెళ్ళిపోయింది. కొండగట్టు దగ్గరకు మహాభక్తుడు ఆయన, ఆంజనేయ స్వామి అనుగ్రహ పుత్రుడు ఆయన. అలాగే మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అనుగ్రహ పుత్రుడు. ఎవడకు వాడే, నేను ఆ దేవుడు కొడుకుని నరసింహబిడ్డని, లేకపోతే ఇంకొక సీతమ్మ కొడుకుని అని చెప్పుకునేటటువంటి వాళ్ళు. మన పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు వారాహి తల్లికి కాశీలో ఎంత ఇది తీసుకొచ్చారంటే, ఆయన చెప్పడం వల్ల కాశీలో ఏమైందంటే చక్కగా మనకి ఆ వారాహి దగ్గర ఫుల్ లైన్. ఇప్పుడు వారాహికి ఉపాసనకి ఆయనే ఆది పురుషుడు అని చెప్పొచ్చు మనం. అక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా పెరిగాయి ఇప్పుడు. మరి ఆ వాహనం ఆగిందా? ఆగదన్నాం. 21 కొట్టుకొచ్చాడు. ఆ విధంగా ఆ వాక్తో నేను చెప్తున్నాను. మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి వచ్చారు, ఆయన చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి మా బెజవాడ దేవస్థానంలో ఉన్న శంకర్ శాండిల్య, ఉమాకాంత్ శర్మ, మేమంతా మా గురువుగారు అయినటువంటి ప్రధాన పూజారి అయినటువంటి దత్తాత్రేయ శర్మ గారు ఆ కిందే మల్లికార్జునపేటలో కిందే ఉండేవారు, కీర్తి శిష్యులు. మా బెజవాడ గుడి అక్కడికి వచ్చారు ఆయన. అందువలన ఆయనకు ఆ శక్తి ఉంది. ఖచ్చితంగా ఆయన గెలిచి తీరతాడు, ప్రధానిగా ఉంటాడు, అందులో ఏ డౌట్ లేదు. కాకపోతే 10 ఏళ్ళు అలా పడుతుంది, పట్టనియండి.
రైట్ గురుగారు, ఎందుకంటే అది చాలా మంది ఇప్పటి వరకు సీఎం అనే అంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు చిచి సీఎం పోస్ట్ చిన్నదంతా మనకొద్దు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి పిఎం అన్నారు. పిఎం అనాలి, అన్ని తీరాలి, గెలుస్తాడైనా. ఇప్పుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఏమి ఇచ్చారండి? చిన్న పోస్ట్ ఇచ్చారు, రైల్వే సహాయ మంత్రులే ఇస్తారు మనకి. అలాగే ఆంధ్ర మీద మనకి తెలుగు ప్రజల మీద గౌరవం లేదు కేంద్రానికి. ఎప్పుడైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్ పోస్ట్ ఇచ్చారా? కిషన్ రెడ్డికి సహాయ మంత్రి పోస్టే, బండి సంజయ్కి సహాయ మంత్రి పోస్టులే. ఎవరికి? మనకి విమానయాన శాఖకి సంబంధించి కేబినెట్ మినిస్టర్ ఇచ్చారు రామ్మోహన్ నాయుడు గారికి. ఆయన ఏదో ఒకటి ఆయన సహాయ మంత్రులే, అవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇవ్వరు, నార్త్ ఇండియాకి ఇస్తారు. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రధానిగా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పివి నరసింహారావు గారికి ఎలా ఇచ్చారో, ఒక తెలుగు వాడికి ఎలా ఇచ్చారో, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ప్రకారం మన పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాడు. ఇందులో ఏ డౌట్ లేదు. ఇందులో ఈ వరల్డ్ నెంబర్ 1 జ్యోతిష్కుడిని నేను చెప్తున్నాను. కేవలం టెక్నికల్ వాల్యూస్ కమాన్ విమర్శించే వాళ్ళ లేకపోతే డౌట్ ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను. నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి చెప్తున్నాం. మీకు ఇప్పుడు గురుగ్రహం ఉంది. గురుడు చిరంజీవి గారికి కూడా కర్కాటక రాశిలో ఉన్నాడు. గురుడు 8వ ఇంట్లో ఉన్నాడండి, 10వ ఇంట్లో ఉండాలని చెప్పడం కాదు. గురువు యొక్క ఆయన పవన్ కళ్యాణ్ గారు పుట్టినప్పుడు 0/3/5 వెలాసిటీ ఉంది. ఈ వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ దాని విలువ నేను చెప్తున్నాను. దాన్ని ఎందులో కొలుస్తారో మీరు చెప్పండి చూద్దాం. ఇప్పుడు మనిషి విలువ 80 కేజీలండి. 80 కేజీలకి 80 అన్నది నేను చెప్పాను. మీ బరువు 80 అనుకోండి, 80 అన్నది నేను చెప్పాను. కేజీ అని బరువుని కేజీల్లో కొలుస్తామన్నది చెప్పాలి. అలాగే ఒక 100 రూపాయలు ఒక సిమ్ము 100 అనేది నేను చెప్పాను, రూపాయలు అన్నది చెప్పాలా. వెలాసిటీ అనేటటువంటి దాన్ని జూపిటర్ యొక్క వెలాసిటీ గురుగ్రహం 0/3/5 అన్నది విలువ చెప్పి నేను చెప్తున్నాను. దేంట్లో కొలుస్తారో చెప్పమనండి వీళ్ళందరినీ. ప్రపంచంలో ఉన్నటువంటి జ్యోతిష్కులకు అందరికీ సవాల్, ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరికీ సవాల్. అదే తెలియనప్పుడు ఆయన గెలుస్తాడండి గెలవడండి అంటే నేను చెప్తాను ఎక్స్ప్లెనేషన్. కాబట్టి అన్ని క్యాలిక్యులేషన్స్ వేసి టెక్నికల్గా ఏదో నోటుకు వచ్చినట్టు నేను చెప్పట్లేదు. హీ హ్యాస్ దట్ ఫార్చ్యూన్, హీ హ్యాస్ దట్ లక్, అండ్ ఆన్ వన్ ఫైన్ డే పవన్ కళ్యాణ్ is going to rule. He will rule the great India, the great India. రైట్ గురుగారు, నిజంగా చూడాలి మరి. మీరు చెప్తుంటే మాకైతే కళ్ళకి కనిపిస్తుంది అది జరిగేటువంటి. మీరు ఎందుకంటే ఇప్పుడు దాకా చెప్పినాయి, ఇప్పుడు విజయ్ గారికి కూడా మీరు అంత ఎగ్జాక్ట్గా చెప్తే మేము కూడా నమ్మలేదారు. బట్ నేను అలా కొంచెం ఏదో ఆశ్చర్యపోతున్నాను. రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు పిఎం అయితే కూడా గురువు గారు చెప్పినటువంటి దాని మీద నిజమని నమ్మేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్స్ అండి.